హలో చర్చ్ నోయింగ్ ద లైఫ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైనటువంటి బైబిల్ని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఎన్ఈటీ బైబిల్ అనమాట. చాలా బ్యూటిఫుల్ బైబిల్. దీని యొక్క ప్రత్యేకత ఏంటో చూపిస్తాను. మీలో చాలామంది ఒరిజినల్ టెక్స్ట్‌లో బైబిల్‌ని చూడాలి అని ఆశపడుతూ ఉంటారు. నాకు తెలుసు నన్ను చాలామంది కాంటాక్ట్ అవుతూ గ్రీక్‌లో ఎలాగా, హీబ్రూలో ఎలాగా, ఇంటర్‌లీనియర్ బైబిల్ నాకు కావాలి అని చాలామంది చెప్తూ ఉంటారనమాట. కారణం ఏంటంటే ఈ హీబ్రూ, గ్రీక్ నుంచి ట్రాన్స్‌లేట్ చేసినటువంటి ఈ బైబిల్స్ మన దగ్గర ఏవైతే అవైలబిలిటీలో ఉన్నాయో, ఆ పదాలను ఉపయోగించుకుంటూ, ఆ యొక్క పదాన్ని హీబ్రూలో ఏమంటారు, గ్రీక్‌లో ఏమంటారు అన్న విషయాన్ని తెలుసుకునేటటువంటి కుతూహలం కలిగినటువంటి చాలామంది వ్యక్తులు స్ట్రాంగ్స్ డిక్షనరీ లాంటి ఫ్రీ రిసోర్సెస్‌ని ఉపయోగించుకుంటూ, బైబిల్‌లో ఇంకా డీప్‌గా వెళ్దాము అని అనుకుంటారనమాట. కానీ నన్నడిగితే అది అంత మంచి పద్ధతి కాదు. సో, అలాగని హీబ్రూ, గ్రీక్ స్టడీ అనేది చేయడం మానేస్తామా అంటే, మానేయమని కూడా చెప్పట్లేదు. బట్ దానికంటూ ఒక పద్ధతుంటుంది. సో, నన్నడిగితే ఇక్కడ ఈ యొక్క ఎన్ఈటీ బైబిల్ ట్రాన్స్‌లేషన్ ఏదైతే ఉందో, ఈ బైబిల్ ఫుల్ నోట్ ఎడిషన్ ఏదైతే ఉందో, ఈ నోట్స్‌ని ఉపయోగించుకుంటూ మీరు ఆ యొక్క వర్డ్ స్టడీ అనేది చేయడానికి మీకు చాలా మీకు మంచిగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాననమాట. సో, ఈ బైబిల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ బైబిల్‌లో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుందనమాట. అంటే గ్రామర్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సింటాక్టికల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే టెక్స్చువల్ క్రిటిసిజం డీటెయిల్స్ కూడా ఉంటాయనమాట. అంటే మన దగ్గర కుమ్రాన్ గుహల్లో చాలా ప్రతులు దొరికినాయి కదా! పాత నిబంధన, కొత్త నిబంధనకి సంబంధించినటువంటివి. వాటి మీద స్టడీస్ చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో, చాలామంది ఇప్పుడు మీరు చూసినట్లయితే మోడర్న్ డేస్‌లో బైబిల్ అనేది కరప్ట్ అయిపోయింది. బైబిల్‌లో ఏమీ లేదు. అంతా మార్చివేయబడింది. అది కాపీస్ నుంచి వచ్చింది. ఇన్ని వేల ఎర్రర్స్ ఉన్నాయి. అసలు బైబిల్‌లో ఉన్న వాక్యాల కంటే అందులో ఉండే ఎర్రర్సే ఎక్కువ ఉన్నాయి. ఇలా చాలా మటుకు చాలా క్లెయిమ్స్ చేస్తూ ఉంటారనమాట. సో, కొంచెం గ్రాండియర్ స్టేట్మెంట్స్ చేస్తూ ఉంటారు. సో, అసలు ఇంతకీ మూలప్రతుల్లో ఎలాగున్నాయి? అసలు ఏ విషయాలు మనకి ఆ మూలప్రతుల దగ్గర డిఫరెన్సెస్ ఉన్నాయి? అసలు డిఫరెన్సెస్ ఉన్నాయా? లేవా? అనేటటువంటి విషయానికి సంబంధించిన నోట్స్ మొత్తం కూడా ఈ బైబిల్‌లో మనకి ఇవ్వడం జరుగుతుందనమాట. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది నిజానికి ఏ బైబిల్‌లోనూ మనకు కనిపించదు. ఎంత ఎక్స్‌టెన్సివ్ నోట్స్ ఇందులో ఉంటుందంటే మీరొకసారి చూడండి. ఒక్క ఆదికాండంలో కేవలం ఫస్ట్ వాక్యం మాత్రమే ఇక్కడుందంతే. ఇక మిగతాదంతా నోట్సే. అది గ్రామర్‌కి సంబంధించిన నోట్స్ అవ్వచ్చు, లేదంటే ట్రాన్స్‌లేషన్ ఎందుకు వీళ్ళు ఇలా చేశారో అన్న దాని మీద డిఫెండ్ చేసుకుంటూ ఇచ్చినటువంటి నోట్స్ కానివ్వచ్చు, లేదా టెక్స్చువల్ క్రిటిసిజంకి సంబంధించిన నోట్స్ కావచ్చు. ఇలా ఏదో ఒకటి ఆ నోట్స్ మొత్తాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. చాలా స్కాలర్లీగా ఉంటుంది. అప్పుడప్పుడు నేను కూడా వీడియోస్ చేస్తున్నప్పుడు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తాను. సో, చాలామంది గ్రూప్ ఆఫ్ స్కాలర్స్ అనేది ఇక్కడ కూర్చొని వాళ్ళ సంవత్సరాల తరబడి ఇదే పని మీద ఉంటుంటారు కాబట్టి అదంతా కూడా ఉపయోగించుకుంటూ ఇక్కడ ఈ నోట్స్‌ని పొందుపరచడం జరిగిందనమాట. మీకు ఇదే కనుక ఫ్రీ వర్షన్ కావాలి అనుకున్నట్లయితే మీరు ఆన్లైన్‌లో ఎన్ఈటీ బైబిల్ అని క్లిక్ చేస్తే మీకు ఆన్లైన్‌లో దొరికేస్తుంది. యూ వర్షన్‌లో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ నోట్స్ అంతా కూడా ఇన్‌ఫాక్ట్ ఆన్లైన్‌లో చదివితే అప్‌డేటెడ్ వర్షన్ ఉంటుందన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూస్తే ఇది ఫస్ట్ ఎడిషన్ అనమాట. 57,875 నోట్స్ మాత్రమే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆన్లైన్‌లో చూస్తున్నట్లయితే 60,000కి పైగా నోట్స్ అందులో ఉందన్నమాట. సో, అలా మీరు చూసినట్లయితే ఆన్లైన్‌లోది ఇంకా ఎక్కువ అప్డేట్ అవుతూ ఉంటుంది. బట్ ఫిజికల్‌గా కాపీ మీకు చూపించాలన్నటువంటి ఉద్దేశంతో ఇది మీకు చూపిస్తున్నాననమాట. సో, ఒకసారి నేను ఒక వీడియో చూసా. ఆ వీడియోలో ఒకళ్ళు ఏమంటారంటే, మనకి యోహాను గ్రంథం మొదటి అధ్యాయంలో మొదటి వాక్యం దగ్గరికెళ్ళినప్పుడు ఆ వాక్యమే దేవుడే అయ్యుండును అని ఒక మాట ఉంటుంది కదా! అందులో గ్రీక్‌లోకి వెళ్ళి చూస్తే ద వర్డ్ వాస్ గాడ్ అని ఉంటుంది అంతే. ద వర్డ్ వాస్ థెయోస్ అని ఉంటుంది. అయితే గ్రీక్‌లో సాధారణంగా యెహోవాకి సంబంధించి ఉపయోగించాలన్నా, లేదా దేవుడికి సంబంధించి ఉపయోగించాలన్నా థెయోస్ అని అంటారు. అంటే లైక్ ద గాడ్ అని అంటారనమాట. ఇక్కడ ద గాడ్ అని లేదు కాబట్టి, అంటే ద అనేటటువంటి పదం లేదు కాబట్టి గ్రీక్‌లో ఇది అబ్సల్యూట్ డివినిటీకి సంబంధించినటువంటి విషయం కాదు. కాబట్టి యేసయ్య నిజంగా తండ్రి ఏమై ఉన్నాడో అది అయి ఉన్నటువంటి వాడు కాదు. అతను దేవుడు కాదు. ఒక రకంగా చెప్పాలంటే కొంచెం పాలిథియిస్టిక్ క్లెయిమ్ కూడా చేస్తారు. మోర్మన్స్ లాంటి వాళ్ళు దగ్గరికెళ్ళినా, లేదంటే ఇంకా ఇతరత్ర పీపుల్ దగ్గరికెళ్ళినా కానీ ఒక హెవెన్లీ బీయింగ్‌లో ఒక హెవెన్లీ బీయింగ్ అన్నట్టుగా, లేదంటే అనేక దేవుళ్ళలో ఒక దేవుడు అనేటటువంటి అర్థం వచ్చే విధంగా ఏ రకంగా చూసుకున్నా కానీ క్రీస్తు దేవుడు కాదు అనేటటువంటి ఒక అర్థాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తూ వాళ్ళు కొన్ని ఆర్గ్యుమెంట్స్ చేస్తారనమాట. సో, మనం అది చూస్తున్నప్పుడు మనం పర్సుయేడ్ అయిపోతాం. అవునా అని అనిపిస్తుంది మనకి. ఎందుకంటే వాళ్ళు చూపించే కొన్ని వచనాల్లో థెయోస్ అని దేవుడికి సంబంధించి క్లియర్‌గా ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ జీసస్ క్రైస్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యము దేవుడై ఉండెను అనేటటువంటి పదాన్ని ఉపయోగించినప్పుడు ఏ ఉద్దేశంతో అక్కడ యోహాను ద అనే పదాన్ని ఉపయోగించలేదు అన్న విషయాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కావాల్సిన నోట్స్‌ని ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. సో, మీరు ఇక్కడ చూస్తే కొన్ని గ్రామర్ రూల్స్ ఉంటాయి. ఆ గ్రామర్ రూల్స్ ప్రకారం ఇక్కడ చూస్తే అక్కడ గాడ్ అనే యూజ్ చేయాలి. అంటే యేసు దేవుడై ఉన్నాడు అనేటటువంటి అర్థం వచ్చే విధంగానే ఉపయోగించాలి. కానీ
ఏ గాడ్ అంటే అనేక దేవుళ్ళలో ఒక దేవుడు అనేటటువంటి అర్థం వచ్చే విధంగా ఉపయోగించకూడదు అని గ్రీక్ యొక్క గ్రామర్ రూల్ని ఇక్కడ వీళ్ళు చెప్పడం జరిగింది. అలాగే ఈ యొక్క ఐడియాని కన్వే చేయడానికి యోహాన్ యొక్క ఐడియా ఏంటంటే తండ్రి ఏమై ఉన్నాడో కుమారుడు కూడా అదే అయి ఉన్నాడు. ఎక్స్ప్లిసిట్గా తండ్రి యునిక్ బీయింగ్ కాబట్టి కుమారుడు కూడా ఆ యునిక్నెస్లో ఉన్నటువంటి వాడే అని చెప్పడానికి యోహాన్ ప్రయత్నం చేస్తున్నాడు. సో అదేంటో దానికి సంబంధించిన వివరణ అంతా ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. అంత మాత్రమే కాదు, వీళ్ళు ఇక్కడ ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు ద వర్డ్ వాజ్ ఫుల్లీ గాడ్ అని అన్నారు. సో ఫుల్లీ గాడ్ అనేటటువంటి ట్రాన్స్లేషన్ మనకి ఎక్కడ దొరకదనమాట. సో అలా ఎందుకు ఆ ట్రాన్స్లేషన్ని ఆ యొక్క చాయిస్ చేశారు అంటానికి సంబంధించినటువంటి విషయాలను కూడా ఇక్కడ వీళ్ళు పొందుపరచడం జరిగిందనమాట. సో గ్రీక్లో ఏ గాడ్ అని ఈ యొక్క వచనాన్ని ట్రాన్స్లేట్ చేయొచ్చా చేయకూడదా, లేదా ది గాడ్ అని ట్రాన్స్లేట్ చేయొచ్చు చేయకూడదా? సో ఇక్కడ మేము కేవలం ద వర్డ్ వాజ్ గాడ్ అని ఉపయోగించడం వలన యోహాన్ ఏం చెప్దాం అనుకుంటున్నాడు, ఆ డిస్కషన్ అంతా ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఒకవేళ ఎవరన్నా కానీ మీ దగ్గరకు వచ్చి అక్కడ థెయోస్ అని లేదు, అంటే కేవలం థెయోస్ అనే ఉంది. ఇంకో రకంగా చెప్పాలంటే ద గాడ్ అని లేదు గ్రీక్లో, కేవలం గాడ్ అని మాత్రమే ఉంది. కాబట్టి దీన్ని వేరే విధంగా మనం అర్థం చేసుకోవాలి అని ఎవరన్నా ఆర్గ్యుమెంట్ చేసినట్లయితే ఆ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదు అని చెప్పడానికి సంబంధించిన వివరణ అంతా మనకి ఇక్కడ దొరుకుతుందన్నమాట. ఇంత వివరణ, ఇంత డీటెయిల్ వివరణ అనేది మిగతా స్టడీ బైబిల్స్లో దొరకదు. అలాగే టెక్స్చువల్ క్రిటిసిజంకి సంబంధించినటువంటి నోట్స్ కూడా మనకి ఇక్కడ చాలా ఈజీగా అవైలబిలిటీలో ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనకి చాలా గొప్పగా మనకు తెలిసింది ఏంటంటే కామా యహానం అని అంటారనమాట. అది మనం ఫస్ట్ జాన్లోకి వెళ్ళిపోవాలి. 117 అనుకుంటా, దానికి సంబంధించిన నోట్స్ కూడా ఇక్కడ ఉండొచ్చు. నాకు రెఫరెన్స్ సరిగ్గా గుర్తు లేకపోతే మళ్ళీ నేను వేరే దానికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. 117 కాదు, ఓకే ఆ రెఫరెన్స్ నేను మర్చిపోయాను. బట్ అగైన్ వేరే రెఫరెన్స్కి వెళ్దాం, మార్క్ 16కి వెళ్దాం. అదైతే చాలా ఈజీగా ఉంటుంది. సో కామా యహానం అని ఒకటి ఉంటుందన్నమాట. అందులో త్రిత్వానికి సంబంధించినటువంటి వాక్యం ఉంటుంది. మన తెలుగులో ఉంటుంది అది, కానీ ఇంగ్లీష్లో చాలా బైబిల్స్లో అది ఉండదు. ఎందుకు అంటే బికాస్ అది ఒరిజినల్ ప్రతుల్లో మనకు దొరికినటువంటి పాత ప్రతుల్లో అది లేదు కాబట్టి. అలాగే ఎండింగ్ ఆఫ్ మార్క్కి సంబంధించినటువంటి విషయం మీద కూడా డిబేట్స్ ఉన్నాయన్నమాట. ఆ డిబేట్స్ ఏంటి ఎలాగున్నాయి అన్న విషయాలకు సంబంధించిన నోట్స్ కూడా ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇది టెక్స్చువల్ క్రిటిసిజంకి సంబంధించినటువంటి డీటెయిల్స్ని ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది మాత్రమే కాదు, యోహాను గ్రంథంలో కూడా 8వ అధ్యాయం దగ్గర మనకి ఒక ఆవిడ ఉంటుందన్నమాట. మనకు తెలుసు కదా, ఆ జాగ్రత్తలో పట్టబడినటువంటి స్త్రీ అని మనం తెలుసుకుంటూ ఉంటాం కదా. సో దానికి సంబంధించినటువంటి నోట్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంటుంది. చూసారు, ఇక్కడ ఉమెన్ కాట్ ఇన్ అడల్టరీ అని మనకు కనిపిస్తుంది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ వీళ్ళు ఈ నోట్స్లో ఇవ్వడం జరిగిందనమాట. సో దాని మీద కూడా కొంచెం ఒక్కొక్క ప్రతులో ఈ యొక్క స్టోరీ ఒక్కొక్క చోట ఉందన్నమాట. సో ఆ డిస్కషన్ అంతా కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఈ యొక్క బైబిల్ యొక్క ఉపయోగం ఏంటంటే, మీకు ఇక్కడ తెలియకుండానే మీరు హీబ్రూ గ్రీక్కి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ తెలుసుకుంటున్నారు. అలాగే టెక్స్చువల్ క్రిటిసిజంకి సంబంధించినటువంటి విషయాలన్నీ తెలుసుకుంటున్నారు. ఆ తర్వాత ట్రాన్స్లేషన్ జరుగుతున్నప్పుడు ఈ యొక్క ట్రాన్స్లేషన్లో ఈ పదం మాత్రమే ఎందుకు ఉపయోగించారనే విషయాన్ని కూడా మీరు తెలుసుకుంటున్నారనమాట. ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే, ఒక పదానికి అనేక రకాలైనటువంటి అర్థాలు ఉంటాయి. అప్పుడు మనకు నచ్చినటువంటి అర్థాన్ని ఆ పదానికి చొప్పించి మనం స్టడీ చేయకూడదు. కారణం ఏంటంటే, ఆ యొక్క పదానికి ఆ యొక్క అర్థం అనేది ఆ కాంటెక్స్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనకి కాంటెక్స్ట్ తెలియడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ కాంటెక్స్ట్ తెలుసుకోవాలి అనుకుంటే మళ్ళీ మనకి కల్చరల్ బ్యాక్గ్రౌండ్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, సోషియలాజికల్ బ్యాక్గ్రౌండ్, ఇలా అన్ని బ్యాక్గ్రౌండ్స్, అప్పుడున్న పొలిటికల్ సిచ్యువేషన్ ఏంటి, అప్పుడు ఉండేటటువంటి థియాలజీ ఏంటి, అవన్నీ మనం తెలుసుకొని ఉండాలన్నమాట. అవన్నీ తెలిస్తే వాటి కోణంలో మనం చూసినప్పుడు ఒక పదానికి అనేక మీనింగ్స్ ఉన్నా అందులో ఏ మీనింగ్ అనేది ఈ కాంటెక్స్ట్కి సెట్ అవుతుంది అనేది మనకు తెలుస్తుంది. సో ఇలా సాధారణంగా తెలుసుకోవాలనుకున్నట్లయితే మల్టిపుల్ ట్రాన్స్లేషన్స్ చూసి సరిపోతుంది. కానీ మనంతరం మనం గ్రీక్లోకి వెళ్తే మాత్రం మనం తప్పు చేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే స్పెసిఫికలీ ఆ పదం అనేది ఏ కాంటెక్స్ట్లో ఉపయోగించబడిందో మనకు తెలియదు కాబట్టి. ఆ కాంటెక్స్ని తెలుసుకోవాలనుకుంటే ఇదిగోండి ఇలాంటి స్టడీ బైబిల్ యొక్క నోట్స్ మనకు చాలా హెల్ప్ చేస్తుంది. సో వాటికి సంబంధించిన డిబేట్స్ ఏంటి, స్కాలర్స్ ఏం చెప్తున్నారు, ఏ కారణం వల్ల ఏ స్కాలరు ఎందుకు ఇలా అనుకుంటున్నారు, ఏ ట్రాన్స్లేషన్స్ ఎందుకు ఒక పదానికి సంబంధించి అర్థం ఇలా వచ్చేలాగా ట్రాన్స్లేట్ చేసి, ఆ ట్రాన్స్లేషన్స్ ఎందుకు అలా ట్రాన్స్లేట్ చేసాయి, ఈ ట్రాన్స్లేషన్స్ ఎందుకు ఇలా ట్రాన్స్లేషన్ చేసాయి, అసలు స్కాలర్స్ మధ్య డిబేట్స్ ఏంటి, ఇప్పుడు వీళ్ళు ట్రాన్స్లేషన్ ఎలా చేస్తున్నారు ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి హీబ్రూ గ్రీక్ పదానికి, సో దాన్ని వీళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి ఉపయోగించినటువంటి ఆర్గ్యుమెంట్స్ ఏంటి అనే విషయాలు కూడా ఇక్కడ మనకు క్లియర్గా ఉంటాయి. సో హీబ్రూ గ్రీకు మీరు తెలుసుకోవాలనుకుంటే అంత ఈజీగా డైరెక్ట్గా వెళ్ళిపోయి ఒక స్ట్రాంగ్ డిక్షనరీ ఉపయోగించుకొని చదవడం కాదు, కానీ మచ్ మోర్ డిబేట్స్ లోపల ఉన్నాయి. అవన్నీ కూడా మీరు తెలుసుకోవడం చాలా ఉత్తమం. అండ్ ఈ బైబిల్ అయితే యూనిక్ బైబిల్ అనమాట. ఇది మీరు ప్రత్యేకించి కొనుక్కోవాలి అని నేను చెప్పను, కానీ ఆన్లైన్లో అయినా కానీ విరివిగా మీరు ఉపయోగించవచ్చు. ఎందుకంటే ఫ్రీగా మనకి ఇది అవైలబిలిటీలో ఉంది కాబట్టి. సో దీని విషయం మీద మీరు ఒకసారి ఫోకస్ చేసి ఆన్లైన్లో అయినా కానీ దీన్ని మీరు ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. ఓకే, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్.